వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సాధారణంగా ఉత్తరాంధ్ర అంటే తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ఉంటుంది. 1-2 సార్లు తప్పించి ఆ పార్టీదే హవా నడిచింది. విశాఖ నగరం గురించి చెప్పాల్సిన పని లేదు. తెలుగుదేశం పార్టీకి ఆ నగరం కంచుకోట. కానీ ఒక్క విషయంలో మాత్రం తేలిని లోటు కనిపిస్తుంటుంది. గ్రేటర్ విశాఖపట్నం మాత్రం ఆ పార్టీకి చిక్కలేదు. అప్పుడెప్పుడో 5 ఏళ్ల పాటు మాత్రం ఆ పార్టీ గ్రేటర్ విశాఖను ఏలింది. కానీ తర్వాత మాత్రం లేదు. మరి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవిని స్వాధీనం చేసుకుంది. ఇక వచ్చే ఎన్నికల్లో మరొకసారి గెలిచి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది టీడీపీ. అయితే టీడీపీతో పాటు కూటమిలో ఉన్న మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ కూడా విశాఖపట్నం పీఠాన్ని ఆశిస్తున్నాయి. మరి ఆ దిశగానే పావులు కదుపుతున్నాయి. అయితే ఇదంతా ఎందుకంటే రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్ మనం చూస్తే విశాఖపట్నమే ఉంది. 98 డివిజన్లతో గ్రేటర్ విశాఖ ఉంది. అయితే శివారు ప్రాంతాలను కలుపుతూ దాన్ని 150 డివిజన్లుగా మార్చాలి అన్న ఆలోచన కూడా ఉంది. ముఖ్యంగా భీమిలి, అనకాపల్లిలోని గ్రామీణ మండలాల్ని కూడా కలుపుతారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. కాకపోతే ప్రస్తుతానికి అవేం జరగట్లేదు. ఇవన్నీ జీవీఎంసీలో కలిస్తే మరొక 25 డివిజన్లుగా పెరుగుతాయి. ఇక జీవీఎంసీనే 150 వార్డులుగా పెంచుదామని కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనగా ఉంది. అయితే ఈ డివిజన్ల చేర్పుల ప్రక్రియ అంత ఈజీగా తేలేలా లేదు. మరొక 6 నెలలు టైం పట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇటీవల అవిశ్వాసం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ పదవిని తీసుకుంది టీడీపీ. మరొకసారి ఆ పదవిని ఇప్పుడు చేజెక్కించుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇద్దామని భావిస్తోంది. మరొకవైపు జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమిలో అప్పుడే చర్చ కూడా స్టార్ట్ అయిపోయాయి. విశాఖ తొలి మేయర్ పీఠాన్ని అయితే బీజేపీ దక్కించుకుంది. అయితే 1987లో ఇది టీడీపీ గెలిచింది. 95, 2005, 2007లో వరుసగా 3 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీయే మేయర్ పీఠాన్ని విశాఖలో కైవసం చేసుకుంది. ఇక 2021లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 4 ఏళ్ల పాటు మేయర్గా వైసీపీకి చెందిన హరివెంకట కుమారియే కొనసాగారు. గత ఏడాది ఆమెపైనే అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుంచి దింపారు. ఇక టీడీపీకి చెందిన శ్రీనివాసరావు అక్కడ మేయర్ అయ్యారు. ఏడాది మార్చితో జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం కూడా పూర్తి కాబోతోంది. అయితే విశాఖ నగరంలో మనం చూస్తే యాదవ సామాజిక వర్గం అధికం. ఈ సామాజిక వర్గం వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలోనే యాదవ వర్గానికి చెందిన హరికుమార్ను నియమించింది. అయితే ఇప్పుడు ఆమెను తొలగించి శ్రీనివాసరావు అయ్యారు మేయర్గా. అయితే ఈసారి మాత్రం వాళ్ళ సమాజ వర్గానికి చెందిన వారికే మేయర్ పదవి కట్టపెట్టాలని డిమాండ్ వస్తోంది టీడీపీ నుంచి. మరి ఇంకోవైపులు కాపు, మత్స్యకారులు, నాగవంశీయులు కూడా మేయర్ పీఠానికి పోటీ పడుతున్నారు. మరి జనసేన సైతం ఇక్కడ మేయర్ పీఠాన్ని ఆశిస్తోంది. బీజేపీ కూడా విశాఖలో బలం ఉంది. మరి దీంతో మేయర్ పదవిని 2.5 ఏళ్ల పాటు పంచుదామని చూస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవులను కూడా 3 పార్టీలు సమానంగా పంచుకుందామని ప్రతిపాదనలు వస్తున్నాయి. చూడాలి మరి కూటమి ఈ గ్రేటర్ విషయంలో ఎలా ముందుకెళ్తుందో అని చెప్పి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.